చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవి చూపించి ఇది విటమిన్ డి, ఇది కనుక నువ్వు డైలీ యూస్ చేస్తే నీ టెస్టోస్టెరాన్ హైగా ఉంటుంది, ఇది విటమిన్ ఈ, దీన్ని డైలీ యూస్ చేస్తే నీ స్కిన్కి మజిల్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ వాళ్ళ మాటలు విని నువ్వు కనుక ఇది యూస్ చేస్తే రిస్క్లో పడేది నీ హెల్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే విటమిన్ డి పర్ క్యాప్సూల్ వచ్చేసి 2000 IU దీని డోసేజ్, కానీ రికమెండెడ్ డైలీ అలవెన్స్ వచ్చేసి 400 to 800 IU అకార్డింగ్ టు ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అలానే ఈ విటమిన్ ఈ చూసుకుంటే దీని రికమెండెడ్ డైలీ అలవెన్స్ వచ్చేసి 10 to 15 mg, కానీ ఇక్కడ 400 mg పర్ క్యాప్సూల్ ఉంది. ఇలా నువ్వు డైలీ ఎక్సెస్ అమౌంట్లో కన్జ్యూమ్ చేస్తున్నావు అనుకో, దీనివల్ల నీకు బెనిఫిట్ కాదు, ఎక్కువ టాక్సిసిటీ ప్రొడ్యూస్ అయిపోయి బాడీలో దీనివల్ల నీకు వీక్నెస్, వామిటింగ్, ఫ్రీక్వెంట్గా యూరిన్ అవ్వటం, కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చూపించిన వెంటనే యూస్ చేయటం కంటే అసలు వాడు ఏం చూపిస్తున్నాడు, దాని డోసేజ్ ఎంత, రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఎంతో ప్రతిదీ చూసుకొని రీసెర్చ్ చేసి దాని తర్వాత యూస్ చేయాలో లేదో డిసైడ్ అవ్వు. ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి జాగ్రత్తగా ఉండు.